ఈ రొయ్యలు రూ. 100 అంటే మీరు నమ్ముతారా? 1 కేజీ వచ్చి రూ. 100 నేనే తీసుకున్నాను. ఇంకా రొయ్యలు తెచ్చేసాము. చాలా పెద్ద రొయ్యలు. ఎప్పుడైనా సరే రొయ్యల్ని నొక్కి చూస్తే గట్టిగా ఉంటే మంచిదని అర్థం. మెత్తగా ఉంటే రొయ్యలు కొంచెం పాడయ్యని అర్థం అనమాట. నేను ఇప్పుడైతే రొయ్యలు వలిచేస్తున్నాను. ఇలా బ్లాక్‌గా ఉన్నది కూడా మెయిన్‌గా తీసుకోవాలి. ఇంకా రొయ్యలన్నీ చేసేసిన తర్వాత దీంట్లో కొంచెం మజ్జిగ గాని, పెరుగు గాని అలాగే కొంచెం పసుపు, కల్లుప్పు వేసుకొని బాగా క్లీన్ చేస్తే వాసన అన్నది రాదు. ఇంకా రూ. 100కి రొయ్యలు వచ్చినాయంటే ఎవరైనా నమ్ముతారా? నాకైతే భలే వచ్చినాయి కదా! లక్కరా బాబు ఈరోజు అనుకున్నాను. టుడే ఎందుకు ఈ రొయ్యలు వండుతున్నామంటే తాతయ్య వచ్చారని చెప్పాను కదా, రోజుకో స్పెషల్. ఇప్పుడైతే అమ్మ చేస్తున్నారు తాతయ్య కోసం రొయ్యలు. ఇంకా తాతయ్య విజయవాడలో ఉన్నన్ని రోజులు ఏదో ఒక స్పెషల్ మా పిన్ని మా అమ్మ అదరగొడతానే ఉంటారు. మేము కూడా తాతయ్య వంక చెప్పుకొని మేము కూడా ఫుల్గా లాగిస్తూ ఉంటాం అనమాట. ఈ రొయ్యల కూర కూడా చాలా బాగా వచ్చింది. అసలుకే మనకు రొయ్యలు అంటే పిచ్చి. ఇంకా అమ్మ రొయ్యల కర్రీ అయితే చాలా బాగా చేసేసింది. తాతయ్యకి లంచ్లోకి వేసిస్తే ఎలా ఉందని కర్రీ అడిగితే బాగోలేదని చెప్పి కామెడీ చేస్తున్నారనమాట. బాయ్.